దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈ ఉదయకాలము మనం ధ్యానం చేయబోతున్న వాక్య భాగం Proverbs chapter 12 verses 8 to 12. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 8 నుంచి 12 వరకు ధ్యానం చేయబోతున్నాం. ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, సజీవమైన మీ మాటలు ఈ ఉదయకాలం అందు మేము వినడానికి మీ పాదముల చెంతకు వచ్చి ఉన్నాము. మమ్మను మా ప్రియులను దర్శించి మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మని సహాయము మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో నుంచి వర్క్ ఎథిక్స్ అండ్ ప్రాక్టికల్ విజ్డమ్, దీనిని మనకు తెలియజేస్తున్న 8 నుంచి 12 వచనాలను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. నిన్నటి దినమందు మనం ధ్యానం చేసినటువంటిది బిల్డింగ్ ఎ హోమ్ ఆన్ రైచియస్నెస్, నీతిగా మన యొక్క జీవితంలను, మన యొక్క గృహంలను కట్టుకోవడం ఎలా అనేది నిన్నటి దినమందు ధ్యానం చేశాం. సో లెట్ us see verses 8 to 12 onwards. 8 నుంచి 12 వరకు చదువుకుందాము. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో ఒక్కొక్క మనుష్యుడు తన వివేకం కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారం లేకయున్నను తనను తాను పొగుడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యం క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకొని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు. నీతిమంతుల వేరు చెగూర్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. 8వ వచనంలో ఒక్కొక్క మనుష్యుడు తన వివేకం కొలది పొగడబడును. తన వివేకం కొలది. ఒక వ్యక్తికి సౌండ్ జడ్జ్మెంట్ ఉన్నట్లయితే, అనగా సరి అయిన రీతిలో ఈ జీవిత సంబంధమైన విషయాలను జాగ్రత్తగా జడ్జ్ చేయగలిగిన వాడైతే అతనిని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. తన గురించి మంచిగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే కుటిల చిత్తులు ఉంటారు కదా, వారిని అందరూ కూడా తృణీకరిస్తారు. దే డోంట్ యాక్సెప్ట్ దేర్ సజెషన్స్, దే డోంట్ యాక్సెప్ట్ దేర్ పీసెస్ ఆఫ్ అడ్వైస్, దే విల్ బి రిజెక్టెడ్. ఎందుకు? కుటిల చిత్తుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది అబ్షలోంకి అహీతోఫెల్ ఇచ్చిన సలహాను మనం నిన్నటి దినమందు ధ్యానం చేశాం. సో ఇటువంటి కుటిలమైన ఆలోచనలు కలిగిన వారు కుటిలమైన సలహాలను ఇస్తారు కనుక వారిని అందరూ కూడా నిరాకరిస్తారు. తర్వాత వారి యొక్క అంతం అనేది దేవుని దృష్టిలో మనం చూసినట్టయితే, దేవుని దృష్టిలో వారి యొక్క అంతం అనేది ఖచ్చితంగా వారికి నాశనకరంగానే ఉంటుంది. ఒక కాంట్రాస్ట్ని మనం 1 సమూయేలు గ్రంథంలో 2-3 అధ్యాయాలలో చూస్తాం. ఏలీ కుమారులు, ఏలీ యాజకునిగా ఉన్నాడు. యాజకునిగా ఉన్నప్పుడు అక్కడ సమూయేలు కూడా దేవుని యొక్క ఆలయంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఏలీ కుమారులు యాజకుడు కదా, యాజకుని కుమారులు యాజకత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వీరు కుటిల వర్తనులుగా ఉన్నారు. అయితే వీరిని దేవుడు
తృణీకరించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుకుంటాము. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో వీళ్ళు ఏలీ బహువృద్ధుడిగా ఉన్నప్పుడు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట అను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అనెను. ఇది ఏలీ కుమారుల యొక్క పరిస్థితి. కానీ దైవవాక్యం ఏం చెప్తుంది అంటే, వీరు చేస్తున్న పని ఏంటి? ప్రత్యక్షపు గుడారం దగ్గర ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనిస్తూ ఉన్నారు. ప్రత్యక్ష గుడారం అంటే అది దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్న ప్రదేశం. అక్కడ వారు స్త్రీలతో శయనిస్తూ ఉన్నారు. ఇది చాలా చెడ్డ పని, దేవునికి వ్యతిరేకమైనటువంటి పని, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం ఇది. అయితే లేవీయ కాండంలో 18:20లోను అలాగే ద్వితీయోపదేశ కాండం 22:22లో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటి? ఒకడు మగనాలితో అంటే మ్యారీడ్ ఉమెన్తో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయు చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇజ్రాయేలులో నుండి పరిహరించుదురు. చెడుతనమును పరిహరించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సమూయేలు గ్రంథం ఉన్నది ధర్మశాస్త్రం పాటించే దినాలలో జరుగుతున్న విషయాలను చెప్తున్నారు. అలాంటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ఏమై ఉన్నది? మగనాలితో ఎవరైనా సరే శయనించుచుండగా కనబడితే వారిద్దరిని కూడా చంపాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మరి తాను చేయవలసిన పనేంటి? మందలించి ఊరుకోవడమా, లేదు అంటే దేవుని యొక్క జడ్జ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడమా? ఇది కదా ప్రశ్న. మనం అనుకుంటాము, ఏలీ తన కుమారులను పిలిచి చక్కగా మాట్లాడాడు కదా, నాకు వినబడినది మంచిది కాదు అని అంటున్నాడు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేస్తున్నారు అని చెప్పాడుగా. అంటే దిస్ ఈస్ నాట్ వాట్ హీ హ్యాడ్ టు డూ. వారిని దేవుని యొక్క మాట చెప్పిన ప్రకారంగా. ఇంకా మనం ద్వితీయోపదేశ కాండంలోనే 21వ అధ్యాయం 18 నుంచి కనుక చూసినట్టయితే 21వ అధ్యాయం 18వ వచనంలో ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతని శిక్షించిన తర్వాతయు అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల తన తల్లిదండ్రులు అతను వెంట పెట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతను తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిపోతును త్రాగుపోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పాలి. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టాలి. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. ఏలీ తన కుమారులను తీసుకొని వచ్చి ఈ విధంగా రాళ్లతో కొట్టి చంపించవలసినది. అలాగూ శిక్షను తాను ఇంప్లిమెంట్ చేయకపోవడం వలన దేవుడు వారి మీదకి శిక్షను పంపించాల్సి వచ్చింది. ఏమని చెప్పాడంటే, నీ ఇద్దరు అంటే ఒక దైవజనుడు వచ్చి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 27 నుంచి చదువుకుంటే తెలుస్తుంది. అది నేను కంక్లూజన్లోనికి వచ్చాను. 33వ వచనం
చివరి భాగంలో నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణమగుదురు. నీ 2 కుమారులైన హోఫ్నీకిని ఫీనెహాసుకును సంభవించునని నేను చెప్పిన దాని నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును అని ఏలి మీదకి జడ్జ్మెంట్ని పంపించేశాడు. 3వ అధ్యాయం 13వ వచనంలో తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనితో తెలియచేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషము నాకు బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. ఇది కుటిల చిత్తులైనటువంటి వారి యొక్క స్వభావం. దానికి నాశనమే అంతం. కానీ శామ్యూల్ చూడండి, శామ్యూల్ ఎలా ఉన్నాడు అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడపడును అని చెప్తున్నారు కదా. దానికి శామ్యూలే బెస్ట్ ఎగ్జాంపుల్. తన యొక్క వివేకం చూడండి. కాబట్టి సమూయేలు 20వ వచనం 3:20 సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బయర్షెబా వరకు ఇజ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. ఇజ్రాయేలీలందరికీ కూడా తెలిసింది ఇది. అంటే శామ్యూల్ ఈజ్ ప్రాఫిట్ అని, తర్వాత శామ్యూల్ వివేకం కలిగినటువంటి వాడు అనేది వారు తెలుసుకున్నారు. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చాను. సమూయేలు మాట ఇశ్రాయేలీయుల అందరిలో వెల్లడి ఆయను. అందరికీ కూడా తెలిసింది. మనుష్యుల దయందు దేవుని దయందు తాను వర్ధిల్లుచున్నాడు అనే విషయము 26వ వచనంలో కూడా చూస్తాము. 2:26లో బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. So this is the difference between a man who has the wisdom of God, he will be praised అనే దానికి శామ్యూల్ మనకు నిదర్శనంగా ఉన్నాడు. కుటిల చిత్తుడు తృణీకరించబడతాడు అని చెప్పిన దానికి సాదృశ్యంగా ఏలీ కుమారులు అనేటువంటి వారు ఉన్నారు. సో we know the contrast now. We know the contrast. మనం సమూయేలు లాగా దేవుని దయందు మనుష్యుల దయందు వర్ధిల్లే వారంగా ఉండాలనుకుంటే మనం దేవుని యొక్క మార్గంలో దేవుడు ఏమంటాడు, శామ్యూల్ నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అని చెప్తాడు. అంటే దేవుడు చెప్పిన దానిని వినేవానిగా శామ్యూల్ ఉంటే, దేవుడు చెప్పిన దానిని తృణీకరించేవారిగా ఏలీ కుమారులు ఉన్నారు. అందుకే వారు తృణీకారం పొందారు. ఎవరైనా సరే దేవుని యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువుగా ఒప్పుకోకపోతే మనుష్యుల ఎదుట, దేవుని ఎదుట, దేవదూతల ఎదుట నేను ఒప్పుకోను అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అందుకని మనం ఈ లోకంలో జీవించుచుండగా ఆయన మాటను గైకొనేటువంటి వారంగాను ఆయన నామమును మనం ఒప్పుకునే వారంగాను ఉండాలి. 9వ వచనం ఇది కొంచెం హ్యూమరస్గా రాశాడు సాల్మన్. ఆహారం లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఇక్కడ సాల్మన్ వర్చ్యూ ఆఫ్ హ్యూమిలిటీని, అంటే తగ్గింపు స్వభావం అనే గుణలక్షణం, మంచి లక్షణాన్ని ప్రైజ్ చేస్తూ ఉన్నాడు. హంబుల్ మ్యాన్ వర్సెస్ what you can say empty boaster, ఏమీ లేని విస్తరాకు.
ఎగిరెగిరి పడుతుందంటారే, ఇంగ్లీష్లో మనకు ఒక మంచి మాట ఉంది, బ్లాగర్డ్ అని అంటాం. బ్లాగర్డ్ అంటే హీ ఈజ్ ఎ రోగ్ అని, లేదంటే బోస్టర్, ఎంటీ బోస్టర్ అని మనం చెప్పచ్చు. లేని దానిని ఉన్నట్టుగా ప్రకటించుకునేటువంటి వాడు, జీవించేటువంటి వాడు, వేషధారిగా ఉండేటువంటి వాడిని బ్లాగర్డ్ అని చెప్తాం. కానీ హ్యూమిలిటీ ఈజ్ ఆల్వేస్ లవ్డ్ బై గాడ్. దేవునికి తగ్గింపు స్వభావం అనేది చాలా ఇష్టమైనటువంటి గుణలక్షణం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడు అనేది ఫిలిప్పీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారమందు 7వ వచనం కూడా చదువుతాను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తనిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. దీనికి ఎగ్జాక్ట్ అపోజిట్గా సాతానుడు తనను తాను హెచ్చించుకున్నాడు అనే విషయాన్ని యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చూడవచ్చు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వేట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. తనను తాను ఏమనుకున్నాడంటే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని మనస్సులో అనుకున్నాడు. చూడండి, తనను తాను ఏ విధంగా హెచ్చించుకుంటున్నాడో. ఎవరైతే తనను తాను హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారు. ఎవరు తనను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు అని యేసు ప్రభువు చెప్పారు. ఆయన తనను తాను తగ్గించుకొని మనకు ఒక మాదిరిని చూపించాడు. కానీ సాతానుడు ఏం చేశాడు? తనను తాను హెచ్చించుకొని నిత్య పాతాళంలోనికి, నిత్య నరకంలోనికి వెళ్ళిపోయేటువంటి రోజు రాబోతుంది. అందుకే మనలను మనం తగ్గించుకోవాలి. అపోస్తలుడు పౌలు కూడా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, నేను ప్రధాన పాపిని అని అంటాడు. 1 తిమోతి 1:15లో అంటూ ఉన్నాడు. 1 తిమోతి 1:15లో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చనను వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని అంటున్నాడు. పాపులలో ప్రధానుడను అని అంటున్నాడు. పాపులలో ప్రధానుడను. ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచినట్లు నేను కనికరింపబడితిని అని 16వ వచనం చివరి భాగంలో చెప్తున్నాడు. ప్రధాన పాపిని, ఐఎమ్ ద ప్రైమ్ సిన్నర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిన్నర్ అని తనను తాను తగ్గించుకుంటున్నాడు. పేతురు కూడా తనను తాను తగ్గించుకుంటూ అక్కడ యాక్ట్స్ చాప్టర్ 3లో చూడండి. యాక్ట్స్ చాప్టర్ 3లో verse 6 చూస్తే, చాప్టర్ 3 verse 6లో, చాప్టర్ 3 verse 6 ఆఫ్ యాక్ట్స్లో ఏమంటూ ఉన్నాడు? తాను అక్కడ ఒక శృంగారం అనే దేవాలయం దగ్గర ఆయన అంటున్నటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. 3వ అధ్యాయం 6వ వచనంలో, అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పాడు. ఇక్కడ దేవాలయంలో వెళ్ళేటువంటి వారిని భిక్షం అడగటానికి ప్రతిదినము కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనిషిని పెడుతూ ఉండేటువంటి వారు. అతను అరుస్తూ ఉన్నాడు, భిక్షం అడుగుతూ ఉన్నాడు. భిక్షం అడిగినప్పుడు, నా దగ్గర ఏమి లేదు బాబు, నా దగ్గర ఉన్నది ఏంటి? నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు,
ఆయన నామంలో నీవు లేచి నడువు, నజరేయుడైన యేసు నామంలో లేచి నడువు, రైజ్ అప్ అండ్ వాక్ అని చెప్పాడు. తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. అందుచేత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దానిలో పొగడ్తలు తనను తాను పొగడుకోవడం కాదు. దాసుడు గల అల్పుడు గొప్పవాడు. మనము దాసులంగా ఉండాలి, అల్పులంగా ఉండాలి. మనమే అప్పుడు గొప్పవారంగా ఉంటాం. నీతిమంతుడు 10వ వచనం, తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. భక్తిహీనుల వాత్సల్యం క్రూరత్వం. నీతిమంతుడు, ఇక్కడ సాల్మన్ ఏం చేస్తున్నాడంటే నీతిని యానిమల్స్ అంటే సృష్టిని ఏ విధంగా మానవుడు ట్రీట్ చేస్తాడు అనే దానికి పోల్చుతూ ఉన్నాడు. దేవుని యొక్క పర్స్పెక్టివ్ ఏంటి? క్రియేషన్ విషయంలో దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా సృజించి మంచిదిగా ఉంది అని చెప్పాడు. అలాంటప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారు లేదంటే నీతిమంతులైనటువంటి వారు ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానిని కూడా గౌరవించే వారిగా ఉంటారు. అంటే ఇది మరీ విపరీత ధోరణిలోనికి వెళ్ళిపోకూడదు. సృష్టినే పూజించే వారిగా అయిపోకూడదు, కానీ సృష్టిని సృజించినటువంటి దేవునికి మనం గౌరవించే వారంగా ఉంటాం కనుక ఈ సృష్టిలో ఉన్న వాటన్నింటినీ కూడా దేవుని ఎడల ఉన్న ఆ గౌరవంతోనే చూస్తూ ఉంటాం ప్రతిదానిని కూడా. ఎందుకంటే ఒక రైచస్ మ్యాన్ అంటే హీ రిజెంబుల్స్ గుడ్ షెపర్డ్ క్రైస్ట్ జీసస్. నేను గొర్రెలకు మంచి కాపరిని అని అంటున్నాడు కదా. హీ ప్రొవైడ్స్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ హిస్ షీప్. ఎ షెపర్డ్ ప్రొవైడ్స్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద షీప్. కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాటికి అవసరమైన వాటన్నింటినీ కూడా ఇస్తూ ఉంటాడు. వాటికి ఏమి కావాలో వాటిని చేస్తూ ఉంటాడు. మంచి కాపరి అయినటువంటి వాడు అని జాన్ చాప్టర్ 10 వర్స్ 3 నుంచి చెప్తాడు. తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడు. తన గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా ముందుగా నడుస్తాడు. ఈ విధంగా వాటిని ఏ విధంగా కాపాడుతాడు, వాటికి ఏ విధంగా జీవమునిస్తాడు అనే విషయాన్ని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా క్వాలిటీస్ అన్నీ కూడా చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అలాగా మనం కూడా ఏం చేస్తామంటే దేవుని బిడ్డలైనటువంటి వారం రైచస్ పీపుల్ రిజెంబుల్ ద గుడ్ షెపర్డ్ క్రైస్ట్ జీసస్. దేవుని బిడ్డలంగా మనం జీవిస్తున్నాం కదా. అందుకే ప్రతి వాటిని కూడా మనం గౌరవించే వారంగా ఉండాలి. వాటిని మనం కాలదన్నే వారంగా ఉండకూడదు. ద్వితీయోపదేశ కాండంలో 25వ అధ్యాయం 4వ వచనంలో డు నాట్ మజిల్ అంటే చిక్కం పెట్టడం. మజిల్ అన్ ఆక్స్ వెన్ ఇట్ ఈస్ ట్రెడింగ్ అవుట్ అంటే ట్రెడింగ్ అవుట్ గ్రెయిన్. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టద్దు అంటాడు. అది యానిమల్ కదా అని చెప్పి దాని యొక్క నోటిని మనం మూసేయకూడదు. ధాన్యాన్ని అది నూర్చుతూ ఉన్నప్పుడు అది తినకుండా మనం దానిని స్టోర్ చేసుకోవడం కాదు, అది కూడా తినాలి అని చెప్తారు. అంటే righteousness is connected to the treatment of everything in the creation, not only the animals. అది ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అయితే భక్తిహీనులు ఉంటారు కదా, వారి యొక్క వాత్సల్యము ఏమీ లేదు, క్రూరత్వమే. పశువుల పట్లే కాదు, మనుషుల పట్ల, సృష్టి పట్ల కూడా చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. 11వ వచనము ప్రొడక్టివ్ వర్క్ కిని ఫూలిష్నెస్ ఆఫ్ వేస్టింగ్ టైం, సమయాన్ని వృధా చేయటం, తర్వాత ప్రొడక్టివ్గా పని చేయటానికి మధ్యన ఉన్న కాంట్రాస్ట్ని చెప్తూ ఉన్నాడు. తన భూమిని సేద్యపరచుకొను వానికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. ఇక్కడ మనం ఒక స్పిరిచువల్ అప్లికేషన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మాథ్యూ చాప్టర్ 28లో యేసు ప్రభు తన శిష్యులకు గ్రేట్ కమిషన్ని ఇచ్చి,
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు. అంటే ఆయన శిష్యులంగా మారిన మనమందరం కూడా సర్వ సృష్టిలో సువార్త ప్రకటింపబడటానికి కారకులంగా లేదంటే పార్టేకర్స్గా మనం ఉండాల్సి ఉంటుంది. మనం సమృద్ధిగా భూమిని సేద్యపరుచుకున్నాం అనుకోండి, ఆహారం సమృద్ధిగా కలుగుతుంది. యేసు ప్రభువు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఆయన మరలా తిరిగి రెండవ రాకడలో వస్తానని. అయితే పేతురు పత్రికలో మనం చదువుకుంటాము, కొందరు ఆలస్యంగా అయిపోతుంది దేవుని యొక్క రాకడ అని అనుకుంటున్నారు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన మన ఎడల దయ చూపించడాన్ని బట్టే ఆలస్యం చేస్తున్నాడు అంటారు. ఆయన ఆలస్యం చేయడానికి కారణం ఎవరో కాదు, మనమే. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి మాట, నేను మరలా వచ్చి మిమ్మను నేనుండు స్థలంలో మీరు కూడా ఉండటానికి తీసుకొని వెళ్తాను అని చెప్పారు కదా, జాన్ చాప్టర్ 14లో. అలాగా ఆయన రాకుండా ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడలేదు ఇంకా. అంటే మనం సేద్యం చేయడం లేదు, భూమిని సేద్యపరచడం లేదు. అందుకే మనకు ఆహారము అనగా దేవుని యొక్క బిడ్డల యొక్క ఆత్మల రక్షణ లేదు, అంటే దేవుని యొక్క కింగ్డమ్ ఎక్స్పాన్షన్లో మనం పని చేయడం లేదు. వ్యర్థమైన వాటిని అనుసరించి బుద్ధి లేని వారంగా మన పనులు మనమే చేసుకుంటూ సెల్ఫిష్గా జీవిస్తున్నాము. అందుకే ఈ జాన్ చాప్టర్ 4లో యేసు ప్రభు అంటారు, ఆ సమరయ్య స్త్రీతో మాట్లాడిన తర్వాత జరిగినటువంటిది 34వ వచనం నుంచి 35వ వచనం చూద్దాం. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు ఎరుగుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి అని మీతో చెప్పుచున్నాను. సో ద హార్వెస్ట్ ఈస్ రెడీ నౌ, లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద ఫీల్డ్స్, దే ఆర్ వైట్. You have to work for the extension of the kingdom of God అని చెప్తూ ఉన్నాడు. సంతోషంతో విత్తువాడు కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు అని కీర్తన గ్రంథంలో 126వ కీర్తనలో మనకు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. సో who is ready to sow in tears? మనం కన్నీటితో విత్తితే, కన్నీటితో దేవుని యొక్క వాక్యాన్ని మనం కానీ ఎక్స్టెండ్ చేయగలిగితే అప్పుడు దేవుని యొక్క రాజ్యం వస్తుంది. దెన్ we will reap with shouts of joy. సంతోషంతో పంట కోసే వారంగా ఉంటాము అని స్పిరిచువల్ అప్లికేషన్ ఈ వచనం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. 12వ వచనం, భక్తిహీనులు చెడ్డవారికి దొరకు దోపుడు సొమ్మును అపేక్షిస్తారు. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, డు నాట్ లే అప్ యువర్ ట్రెజర్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూలోకంలో మీరు ధనమును కూర్చుకోవడానికి చూడవద్దు. మాథ్యూ చాప్టర్ 6:19 verseలో, మాథ్యూ చాప్టర్ 6:19లో ఆయన చెప్తూ ఉన్నారు. 19వ వచనం నుంచి ఆయన చెప్తూ ఉన్నారు. 21వ వచనం వరకు కూడా 6వ అధ్యాయం 19 నుంచి, మీరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. అక్కడైతే మనకు చిమ్మెట తుప్పు అదేమి కూడా ఉండదు. ఈ లోకంలో అయితే చిమ్మెట తినేస్తుంది, తుప్పు పట్టేస్తుంది, దొంగలకు అన్నం వేసి దొంగలిస్తారు. కనుక పరలోకంలో మనం మన కొరకు ధనాన్ని కూర్చుకోవాలి అని చెప్పాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవం నాకు మూలం కాదు అని యేసు ప్రభువు లూకాసు వార్త 12వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. టేక్ కేర్ అండ్ బీ ఆన్ యువర్ గార్డ్ అగేన్స్ట్ ఆల్ కవిచస్నెస్ అని అంటున్నాడు. లెట్స్ రీడ్ దట్. లూక్ చాప్టర్ 12లో లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం.
మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అని చెప్తూ ఉన్నారు. సో వీ హ్యావ్ టు బేర్ ద స్పిరిచువల్ ఫ్రూట్. మనం ఆత్మ సంబంధమైన ఫలమును ఫలించే వారంగా ఉండాలి. నీతిమంతుల వేరు చిగుర్చును. ఎందుకు చిగురుస్తుంది అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఫలమును ఫలించడానికి ఆ వేరు చిగురుస్తుంది. వేరు భూమిలోనికి వెళ్తున్నప్పుడు పైన ఉన్న ఆ చెట్టునకు మంచి ఫలాలు వస్తాయి. అది ఆత్మ ఫలమును ఫలించే వారంగా ఉంటాం. అందుకని భక్తిహీనులైతే ఈ చెడ్డవారి యొక్క దోపుడు సొమ్ము కావాలని అనుకుంటారు. కానీ దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఆత్మ ఫలమును ఫలిస్తూ జీవిస్తూ ఉంటారు. అందుచేత దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. సో వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ టుడే ఈస్, మన యొక్క వర్క్ ఎథిక్స్ ఎలా ఉన్నాయి? స్పిరిచువల్ వర్క్ ఎథిక్స్ ఉన్నాయా? దేవుని కొరకు మనం ఆత్మఫలము ఫలించే వారంగా ఉన్నామా? ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి మనవంతు కృషిని మనము చేయగలుగుతూ ఉంటామా? లేదు అంటే మనలను మనం గొప్పగా చేసుకొని అపవాది ఏ విధంగా అయితే నేను దేవుని యొక్క సభాపర్వతం దగ్గరకు వెళ్ళిపోతాను, నేను ఉత్తర దిక్కునున్న సభాపర్వతమునకు ఎక్కిపోతాను, మహోన్నతినితో నేను సమానంగా చేసుకుంటాను అని అనుకుంటున్నామా? లేదు అంటే యేసు ప్రభు ఏ విధంగా అయితే తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నారో అలాగ తగ్గించుకుంటున్నామా? రెండవది, we are like the good shepherd Jesus Christ. యేసు ప్రభు వలె మంచి కాపురులంగా ఈ సృష్టి అంతటిని కాపాడే వారంగాను ఈ సృష్టిని ప్రేమించే వారంగాను ఉంటున్నామా? లేదు అంటే ఈ సృష్టినే మనకు దేవునిగా ఎక్స్ట్రీమిటీలోనికి వెళ్ళిపోయి రాళ్లను రప్పలను చెట్లను చేమలను మనం దేవునిగా పరిగణిస్తూ ఉన్నామా? పాముల్ని, పక్షుల్ని, చతుష్పాద జంతువుల్ని వీటన్నింటినీ కూడా మనకి దేవుళ్ళుగా చేసుకొని మనం జీవిస్తున్నామా అనేది పరిశీలన చేసుకుందాం. దేవుని కొరకు పని చేయటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, ఉదయకాలమందు స్పిరిచువల్ వర్క్ ఎథిక్స్ని మాకు తెలియపరిచినందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. Go ye therefore to the ends of the earth. బూదిగంతముల వరకు సువార్తను ప్రకటించమని చెప్పారు ప్రభువా. ఇప్పుడే పొలములు తెల్లబారి కోతకు సిద్ధంగా ఉన్నాయి అని జాన్ చాప్టర్ 4:35లో చెప్తూ ఉన్నారు. ఆయన మరి కోతకు సిద్ధమైన పొలములను నాయన మరి మేము హార్వెస్ట్ చేయడానికి ముందుకు వెళ్తున్నామా? స్లగర్డ్స్ లాగా బద్ధకస్తులముగా నిద్రపోతూ మీ పని చేయకుండా, మీ రాజ్య వ్యాప్తిని చేయకుండా, మీ రాకడను ఆలస్యం చేసేవారిలాగా మరి మేము జీవిస్తున్నామా అనేది మేము పరిశీలన చేసుకొనున్నట్లు ఇప్పటి నుంచి మేము కనీసం మీ పనిలో పాలిభాగస్థులముగా ఉండునట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ దేవుని కొరకు పనిచేసే వారంగాను ఎల్లప్పుడూ కూడా ఆయన కొరకు చిగిర్చే వారంగాను ఉండునట్లు దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్.